ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం అభివృద్ధి భావనలు. ఇందులో 21 నుంచి 27వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. 2013లో భారతదేశం ఆయు ప్రమాణం సంవత్సరాల్లో 1 65.8, 2 65.7, 3 69.1, 4 75.1. 2013లో భారతదేశం ఆయు ప్రమాణం సంవత్సరాల్లో 1 65.8, 2 65.7, 3 69.1, 4 75.1. 2013లో సగటు ఆయు ప్రమాణం విషయంలో భారతదేశం కంటే ఏది ముందు ఉంది? 1 శ్రీలంక, 2 బంగ్లాదేశ్, 3 నేపాల్, 4 పైవన్నీ. 2013లో సగటు ఆయు ప్రమాణం విషయంలో భారతదేశం కంటే ఏది ముందు ఉంది? 1 శ్రీలంక, 2 బంగ్లాదేశ్, 3 నేపాల్, 4 పైవన్నీ. భారతదేశం మొత్తం మీద 2006లో ప్రాథమిక స్థాయి దాటి చదివిన మగపిల్లల సంఖ్య 100లో ఎంతమంది మాత్రమే? 1 60 మంది, 2 75 మంది, 3 57 మంది, 4 28 మంది. భారతదేశం మొత్తం మీద 2006లో ప్రాథమిక స్థాయి దాటి చదివిన మగపిల్లల సంఖ్య 100లో ఎంతమంది మాత్రమే? 1 60 మంది, 2 75 మంది, 3 57 మంది, 4 28 మంది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ప్రచురించిన ఏ నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది? 1 భారత అభివృద్ధి నివేదిక, 2 మానవ అభివృద్ధి నివేదిక, 3 ప్రపంచ అభివృద్ధి నివేదిక, 4 మానవ విద్యా నివేదిక. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ప్రచురించిన ఏ నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది? 1 భారత అభివృద్ధి నివేదిక, 2 మానవ అభివృద్ధి నివేదిక, 3 ప్రపంచ అభివృద్ధి నివేదిక, 4 మానవ విద్యా నివేదిక. తలసరి ఆదాయం పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని ఎందులో లెక్కిస్తారు? 1 రూపాయలు, 2 పౌండ్లు, 3 దినార్, 4 అమెరికన్ డాలర్లు. తలసరి ఆదాయం పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని ఎందులో లెక్కిస్తారు? 1 రూపాయలు, 2 పౌండ్లు, 3 దినార్, 4 అమెరికన్ డాలర్లు. 2005వ సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతున్నారు? 1 1049 రూపాయలు, 2 2500 రూపాయలు, 2005 రూపాయలు, 3 2049 రూపాయలు, 4 1025 రూపాయలు. 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతున్నారు? 1 1049 రూపాయలు, 2 2005 రూపాయలు, 3 2049 రూపాయలు, 4 1025 రూపాయలు. గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఏ సూచికలను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు? 1 విద్యా సూచిక, 2 ఆరోగ్య సూచిక, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఏ సూచికలను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు? 1 విద్యా సూచిక, 2 ఆరోగ్య సూచిక, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. 2013లో ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం స్థానం 1 92, 2 136, 3 146, 4 157. 2013లో ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో భారతదేశ స్థానం 1 92, 2 136, 3 146, 4 157. సగటున బడిలో గడిచిన కాలం ఎంత వయసు దాటిన వాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు? 1 25 సంవత్సరాలు, 2 15 సంవత్సరాలు, 3 35 సంవత్సరాలు, 4 45 సంవత్సరాలు. సగటున బడిలో గడిపిన కాలం ఎంత వయసు దాటిన వాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలను తెలియజేస్తుంది? 1 20 సంవత్సరాలు, 2 15 సంవత్సరాలు, 3 35 సంవత్సరాలు, 4 45 సంవత్సరాలు. 6 సంవత్సరాలు పైబడిన ప్రతి 100 మంది ఆడపిల్లల్లో హిమాచల్ ప్రదేశ్లో 1993లో ఎంతమంది ఆడపిల్లలు ప్రాథమిక స్థాయి దాటి చదివారు? 1 70 మంది, 2 60 మంది, 3 57 మంది, 4 39 మంది. 6 సంవత్సరాలు పైబడిన ప్రతి 100 మంది ఆడపిల్లల్లో హిమాచల్ ప్రదేశ్లో 1993లో ఎంతమంది ఆడపిల్లలు ప్రాథమిక స్థాయి దాటి చదివారు? 1 70 మంది, 2 60 మంది, 3 57 మంది, 4 39 మంది. 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై హిమాచల్ ప్రదేశ్ ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతుంది? 1 1049 రూపాయలు, 2 1029 రూపాయలు, 3 2005 రూపాయలు, 4 2049 రూపాయలు. 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై హిమాచల్ ప్రదేశ్ ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతుంది? అంటే 2005 సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ సింపుల్గా ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతుందని అడుగుతున్నారు. 1 1049 రూపాయలు, 2 1029 రూపాయలు, 3 2005 రూపాయలు, 4 2049 రూపాయలు. 2013లో శ్రీలంక ఆయు ప్రమాణం సంవత్సరాల్లో 1 65.8, 2 75.1, 3 65.7, 4 75.7. 2013లో శ్రీలంక ఆయు ప్రమాణం సంవత్సరాల్లో 1 65.8, 2 75.1, 3 65.7, 4 75.7. ఎన్ని సంవత్సరాల బాలకు ఉచిత విద్యకు హక్కు ఉందని విద్యా హక్కు చట్టం పేర్కొంటుంది? 1 7 నుంచి 15 సంవత్సరాలు, 2 6 నుంచి 17 సంవత్సరాలు, 3 5 నుంచి 12 సంవత్సరాలు, 4 6 నుంచి 14 సంవత్సరాలు.
ఎన్ని సంవత్సరాల బాలలకు ఉచిత విద్యకు హక్కు ఉందని విద్యా హక్కు చట్టం పేర్కొంటుంది? 1 7 నుంచి 15 సంవత్సరాలు, 2 6 నుంచి 17 సంవత్సరాలు, 3 5 నుంచి 12 సంవత్సరాలు, 4 6 నుంచి 14 సంవత్సరాలు. పాఠశాల విద్యలో 10 సంవత్సరాలు గడపడం అనేది ఏ రాష్ట్ర పిల్లలకు నియమంగా మారిపోయింది? 1 గుజరాత్, 2 హర్యానా, 3 హిమాచల్ ప్రదేశ్, 4 మహారాష్ట్ర. పాఠశాల విద్యలో 10 సంవత్సరాలు గడపడం అనేది ఏ రాష్ట్ర పిల్లలకు నియమంగా మారిపోయింది? 1 గుజరాత్, 2 హర్యానా, 3 హిమాచల్ ప్రదేశ్, 4 మహారాష్ట్ర. 2013లో ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో శ్రీలంక స్థానం 1 92, 2 157, 3 146, 4 149. 2013లో ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో శ్రీలంక స్థానం 1 92, 2 157, 3 146, 4 149. హిమాచల్ ప్రదేశ్లో ఎంత వయసు ఆడపిల్ల అత్యధిక శాతం 8వ తరగతి పూర్తి చేసి ఇంకా పై తరగతులు కొనసాగిస్తున్నారు? 1 12 నుంచి 19 సంవత్సరాల వయసు, 2 13 నుంచి 18 సంవత్సరాల వయసు, 3 10 నుంచి 15 సంవత్సరాల వయసు, 4 7 నుంచి 15 సంవత్సరాల వయసు. హిమాచల్ ప్రదేశ్లో ఎంత వయసు ఆడపిల్ల అత్యధిక శాతం 8వ తరగతి పూర్తి చేసి ఇంకా పై తరగతులలో కొనసాగిస్తున్నారు? 1 12 నుంచి 19 సంవత్సరాల వయసు, 2 13 నుంచి 18 సంవత్సరాల వయసు, 3 10 నుంచి 15 సంవత్సరాల వయసు, 4 7 నుంచి 15 సంవత్సరాల వయసు. హిమాచల్ ప్రదేశ్లో ప్రజలు సగటున మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ చదువుకోవడం కారణం ఏమిటి? 1 లింగ వివక్షత ఎక్కువగా ఉండటం, 2 పిల్లలు చాలా ఉత్సాహంతో బడికి వస్తారు, 3 విద్యపై ఎక్కువ ఖర్చు పెట్టడం, 4 పైవన్నీ. హిమాచల్ ప్రదేశ్లో ప్రజలు సగటున మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ చదువుకోవడం కారణం ఏమిటి? 1 లింగ వివక్షత తక్కువగా ఉండటం, 2 పిల్లలు చాలా ఉత్సాహంతో బడికి వస్తారు, 3 విద్యపై ఎక్కువ ఖర్చు పెట్టడం, 4 పైవన్నీ. దీనిని భారతదేశంతో పోలిస్తే తలసరి ఆదాయంలో సగమే ఉన్నప్పటికీ విద్యాస్థాయిలో భారతదేశం కంటే ఎంతో వెనుకబడి లేదని ఆ పట్టిక చూస్తే అర్థమవుతుంది. 1 నేపాల్, 2 భూటాన్, 3 అమెరికా, 4 పాకిస్తాన్. దీనిని భారతదేశంతో పోలిస్తే తలసరి ఆదాయంలో సగమే ఉన్నప్పటికీ విద్యాస్థాయిలో భారతదేశం కంటే ఎంతో వెనుకబడి లేదని ఆ పట్టిక చూస్తే తెలుస్తుంది. 1 నేపాల్, 2 భూటాన్, 3 అమెరికా, 4 పాకిస్తాన్. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. 2013లో భారతదేశం ఆయు ప్రమాణం సంవత్సరాలలో కరెక్ట్ ఆన్సర్ 1 65.8 సంవత్సరాలు. 2013లో భారతదేశం ఆయు ప్రమాణ సంవత్సరాల్లో 65.8 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ 1. 2013లో సగటు ఆయు ప్రమాణం విషయంలో భారతదేశం కంటే ఏది ముందుంది? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ కూడా పట్టిక చూసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2013లో సగటు ఆయు ప్రమాణ విషయంలో భారతదేశం కంటే ఏది ముందుందండి? శ్రీలంక ముందుంది, బంగ్లాదేశ్ ముందుంది, నేపాల్ కూడా ముందుంది. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. భారతదేశం మొత్తం మీద 2006లో ప్రాథమిక స్థాయి దాటి చదివిన మగపిల్లల సంఖ్య 100లో ఎంతమంది మాత్రమే? 2006లో కరెక్ట్ ఆన్సర్ 3 57 మంది. భారతదేశం మొత్తం మీద 2006లో ప్రాథమిక స్థాయి దాటి చదివిన మగపిల్లల సంఖ్య 100లో ఎంతమంది ఉందంటే 2006లో కరెక్ట్ ఆన్సర్ 3 57 మంది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ప్రచురించిన ఏ నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 2 మానవ అభివృద్ధి సూచిక. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ప్రచురించిన ఏ నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది అంటే మానవ అభివృద్ధి నివేదిక. కరెక్ట్ ఆన్సర్ 2. తలసరి ఆదాయం పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని ఎందులో లెక్కిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 అమెరికన్ డాలర్లలో. తలసరి ఆదాయం పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని ఎందులో లెక్కిస్తారంటే అమెరికన్ డాలర్లో లెక్కిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 4. 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 1049 రూపాయలు. 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే 1049 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ 1. అది హిమాచల్ ప్రదేశ్ అయితే 2005లో 2005 రూపాయలు. గత శతాబ్దం కాలం నుండి అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఏ సూచికలను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. విద్యా సూచిక, ఆరోగ్య సూచిక. గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధి కొలమానంగా ఆదాయంతో పాటు ఏ సూచికలను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. విద్యా సూచిక, ఆరోగ్య సూచిక. 2013లో ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం స్థానం? కరెక్ట్ ఆన్సర్ 2 136. 2013లో ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం స్థానం ఎంత అంటే 136 136. కరెక్ట్ ఆన్సర్ 2. సగటున బడిలో గడిపిన కాలం అంటే ఎంత వయసు దాటిన వాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు? కరెక్ట్ ఆన్సర్ 1 20 సంవత్సరాలు. సగటున బడిలో గడిపిన కాలం అంటే ఎంత వయసు దాటిన వాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు? 20 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ 1. 6 సంవత్సరాలు పైబడిన ప్రతి 100 మంది ఆడపిల్లల్లో హిమాచల్ ప్రదేశ్లో 1993లో ఎంతమంది ఆడపిల్లలు ప్రాథమిక స్థాయి దాటి చదివారు? కరెక్ట్ ఆన్సర్ 4 39 మంది. 6 సంవత్సరాలు పైబడిన 100 మంది ఆడపిల్లలు హిమాచల్ ప్రదేశ్లో 1993లో ఎంతమంది ఆడపిల్లలు ప్రాథమిక స్థాయి దాటి చదివారంటే 39 మంది. కరెక్ట్ ఆన్సర్ 4.
2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై కంటే హిమాచల్ ప్రదేశ్లో ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3 2005 రూపాయలు. 2005 సంవత్సరంలో 2005 రూపాయలు హిమాచల్ ప్రదేశ్ ఖర్చు పెడుతుంది. మిగిలిన రాష్ట్రాలేమో సగటున 1049 రూపాయలు. గుర్తుపెట్టుకోండి. 2005 సంవత్సరంలో భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రతి విద్యార్థిపై అంటే 2005 రూపాయలు. 2005 సంవత్సరంలో 2005 రూపాయలు హిమాచల్ ప్రదేశ్లో, మిగిలిన రాష్ట్రాలు యావరేజ్గా 1049 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ 3. 2013లో శ్రీలంక ఆయు ప్రమాణం సంవత్సరాల్లో. కరెక్ట్ ఆన్సర్ 2 75.1. 2013లో శ్రీలంక ఆయు ప్రమాణం సంవత్సరాల్లో 75.1. కరెక్ట్ ఆన్సర్ 2. అన్నిటికంటే ఇక్కడ అదే ఎక్కువ ఉన్నట్టుంది. పట్టికలు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎన్ని సంవత్సరాల బాలలకు ఉచిత విద్యకు హక్కు ఉందని విద్యా హక్కు చట్టం తెలియజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4 6 నుంచి 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల బాలలకు ఉచిత విద్యకు హక్కు ఉందని విద్యా హక్కు చట్టం తెలియజేస్తుందంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలలకు. కరెక్ట్ ఆన్సర్ 4. పాఠశాల విద్యలో 10 సంవత్సరాలు గడపడం అనేది ఏ రాష్ట్ర పిల్లలకు నియమంగా మారిపోయిందని? కరెక్ట్ ఆన్సర్ 3 హిమాచల్ ప్రదేశ్. ఈ పాఠంలో మొత్తం హిమాచల్ ప్రదేశ్ గురించి ఇవ్వడం జరిగింది. పాఠశాల విద్యలో 10 సంవత్సరాలు గడపడం అనేది ఏ రాష్ట్ర పిల్లలకు నియమంగా మారిపోయిందని? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పిల్లలకు. కరెక్ట్ ఆన్సర్ 3. 2013లో ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో శ్రీలంక స్థానం. కరెక్ట్ ఆన్సర్ 1 92. 2013లో ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో శ్రీలంక స్థానం 92. కరెక్ట్ ఆన్సర్ 1. హిమాచల్ ప్రదేశ్లో ఎంత వయసు ఆడపిల్లలు అత్యధిక శాతం 8వ తరగతి పూర్తి చేసి ఇంకా పై తరగతుల్లో కొనసాగిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 2 13 నుంచి 10 సంవత్సరాల వయసు. హిమాచల్ ప్రదేశ్లో ఎంత వయసు ఆడపిల్ల అత్యధిక శాతం 8వ తరగతి పూర్తి చేసి ఇంకా పై తరగతుల్లో కొనసాగిస్తున్నారంటే 13 నుంచి 10 సంవత్సరాల వయసు. కరెక్ట్ ఆన్సర్ 2. హిమాచల్ ప్రదేశ్లో ప్రజలు సగటున మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ చదువుకోవడానికి కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. లింగ వివక్ష తక్కువగా ఉండటం, పిల్లలు చాలా ఉత్సాహంతో బడికి వస్తారు, విద్యపై ఎక్కువ ఖర్చు పెట్టడం. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. హిమాచల్ ప్రదేశ్లో ప్రజలు సగటున మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి, ఎక్కువ ఆసక్తి చూపడానికి కారణం లేదా ఎక్కువ చదవడానికి కారణం. దీనిని భారతదేశంలో పోలిస్తే తలసరి ఆదాయంలో సగమే ఉన్నప్పటికీ విద్యాస్థాయిలో భారతదేశం కంటే ఎంతో వెనుకబడి లేదని ఈ పట్టిక చూస్తే తెలుస్తుందంటే ఆ పట్టిక చూడండి టెక్స్ట్ బుక్లో. కరెక్ట్ ఆన్సర్ 1 నేపాల్. దీనిని భారతదేశంలో పోలిస్తే తలసరి ఆదాయంలో సగమే ఉన్నప్పటికీ విద్యాస్థాయిలో భారతదేశం కంటే ఎంతో వెనుకబడలేదని ఈ పట్టిక చూస్తే తెలుస్తుందంటే నేపాల్. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.